ఏ ముఖ్యమంత్రి అయినా మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా ప్రజాదరబారు పెట్టి చంద్రబాబు నాయుడు వచ్చినట్టుగా ఏ ముఖ్యమంత్రిని చేశారంటే ఏమని సమాధానం చెప్తారు? ఏమండి గతంలోని జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ఏ కార్యక్రమం చేయలేదండి. ఆయనకి కనీసం ప్రజల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళు కష్టాలు తెలుసుకునేందుకు కూడా నోచుకోలేదు. ఈరోజు లెజెండ్ హీరోగా మరి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజా దర్బార్ అని చెప్పి పెట్టి దానికి మంచి స్పందన వస్తుందని చెప్పి ఇది నేరుగా ప్రజల ఆయన దగ్గరకు వస్తే వాళ్ళ తాలూకు కష్టాలన్నీ తెలుసుకొని చక్కటి సొల్యూషన్, ఎందుకంటే అక్కడికక్కడే సమస్యలు క్లియర్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ ఇది చాలా చక్కగా ప్రజలందరూ మంచి గుర్తింపు ఉందండి. ఎందుకంటే నేరుగా ఒక ఎమ్మెల్యే కాలానికి ఒక మినిస్టర్ కాలానికి అయినా సరే కాకుండా డైరెక్ట్గా సీఎం కలిసే ఈ మరి ఇంత గొప్ప అవకాశం వచ్చిందంటే చాలా గ్రేట్. మరి దానికి మటుకు ప్రతి ఒక్కరు ఈరోజు ప్రజలందరూ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే డైరెక్ట్ సీఎంకే మా బోర్డు చెప్పుకుంటాం, భూ కబ్జాలేటి మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే డైరెక్టర్ సీఎంకి చెప్పుకుంటారని చెప్పి మంచి సంతోషం మీద ఉన్నారండి ప్రజలందరూ. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి సదుపాయాలు ఏమైనా చేశారా ప్రజలకి? ఏమండి ప్రజలకి కాదు కదా, ప్రజల్లో కూడా వెళ్ళే అదృష్టం కూడా లేదండి జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఆ తాడిపల్లిలో తాటకలు వేసుకొని అటు ఇటు చుట్టుగా వెళ్ళిపోతారు తప్ప ప్రజల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఒక రోజున మాట్లాడాడండి, దాగం వెళ్ళేవాడు. ఈరోజు ఇలా కాదండి, డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి ప్రజా దర్బారుని పెట్టి వాళ్ళ తాలూకా కష్టాలు వాళ్ళ తాలూకు బాధలు తెలుసుకొని డైరెక్టర్గా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారండి. సార్ ఇప్పుడు చూసినట్లయితే డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దంటారా ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూటమి ద్వారా ముందడుగులో డెవలప్మెంట్ అనేది జరిగిద్దంట? ఏమండి డెవలప్మెంట్ అవుతుందో లేదో ప్రజలకి నెల 15 రోజులు, నెల 20 రోజులు అవుతుంది. ఎంత డెవలప్మెంట్ అయిందో చూసుకోండి. కేంద్రం నుంచి నిధులు వచ్చాయి, తర్వాత మనకి అన్నగడ్డలు కూడా ఓపెన్ అయిపోతున్నారు రేపు తర్వాత ఏమంచి ఈరోజు మరి పింఛన్లేటి ప్రతిదీ డెవలప్మెంట్గా కనబడుతుంది. పోలవరం కూడా స్టార్ట్ అవుతుంది. మీకైతే నమ్మకం అయితే గట్టిగా ఉంది. నెల రోజులు కాకముందు ఇన్ని అవుతున్నాయంటే ఇంకా 5 సంవత్సరాలు అన్నీ అవుతాయి చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని గతంలో వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసెంబ్లీ గేట్ కూడా దాటినవని ఏ పవన్ కళ్యాణ్ అని అన్నారు, దాని మీద నీ అభిప్రాయం? ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీ గల మనిషి. ఎందుకంటే అతను ఏదైనా సరే అతను స్వయంగా సొంత డబ్బులే కౌలు రైతులకి ఇవ్వడం జరిగింది. కావున ఇప్పుడు అధికారంలో ఉంటే ఇంకా ఏ విధంగా చేస్తారనేసి ప్రజలు మంచి అనుభవంతో ఉన్నారు, ఆశతో ఉన్నారు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీగా ఆనాడు ఎన్టీ రామారావు గారు ఎలాగైతే పరిపాలన చేశారు ఈ ఆంధ్రప్రదేశ్కి, ఆ విధంగా ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో వెళ్తున్నారు. ఏదేమైనప్పటికి కూడా పవన్ కళ్యాణ్ అనుకున్నట్టు రానున్న రోజుల్లో చేస్తారు. ఎందుకంటే కేంద్రం నుంచి కూడా అతను అడిగే సత్తా ఉంది. ఏదేమైనప్పటికీ అతను రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి మంచి పరిపాలన అందిస్తారని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 5 సంవత్సరాలు ఏం చేశాడు గతంలో? జగన్మోహన్ రెడ్డి ఎంతైనా సరే తన స్వార్థం గురించి, స్వార్థ రాజకీయాలు, తన ఆస్తులు కాపాడుకోవడం తప్ప ఇతర ఏ దృష్టి కూడా ఈరోజు మనకి రాజధాని లేదంటే కారణం జగనే. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని గురించి ఎన్నో వేల ఎకరాలు, 30,000 ఎకరాలు సేకరించారు. కనీసం ఇతను వచ్చిన తర్వాత కనీసం రాజధాని ఇటుకన్నది వేయలేదు. అంటే ఒకేసారి మనం స్థలం కొని ఒకేసారి ఇల్లు కట్టాలంటే ఎంత ఇబ్బంది ఉంటుందో మన చంద్రబాబు నాయుడు స్థలం సేకరించారు. కనీసం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం రాజధాని గురించి పట్టించుకోలేదు, పోలవరం గురించి పట్టించుకోలేదు, అసలు డెవలప్మెంట్ అనేది అసలు పట్టించుకోలేదు. ఎంతైనా తన సొంత స్వభావం, సొంత కార్యకర్తల గురించే పరిపాలన చేశాడు తప్ప ఎటువంటి ప్రజల గురించి అసలు పరిపాలన చేయలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.